అంతర్గత శత్రువులు. అహంకారం అంతా నా ఘనతే అనుకోవడం, మమకారం వ్యక్తి వినాశనానికి తొలి అడుగులు. వాటిని కలిగి ఉండడం జారుడు మెట్లపై నాట్యం చేయడమే. సామాన్య దృష్టితో భౌతిక శరీరం కనిపిస్తుంది, ఆత్మ అలౌకిక దృష్టికి మాత్రమే గోచరిస్తుంది. అహంకారంతో విర్రవీగిపోతున్న నా వల్లే అన్నీ సాధ్యమవుతున్నాయనే గర్వంతో అందులైన మమకారంలో మునిగి తేలుతున్న మనిషి గ్రహించకపోవడం భగవంతుడి మాయ. ఆ మాయని అర్థం చేసుకోవడం నారదుడి లాంటి మహర్షులకే సాధ్యం కాలేదు. ఆ విషయాన్ని భాగవతం స్పష్టం చేస్తుంది. అయితే తాను స్వచ్ఛమైన భక్తికి దాసోహం అయిపోతున్నానని స్వయంగా భగవంతుడే అనేక సందర్భాలలో చెప్పాడు. రాగద్వేషాలకు అతీతులు కానివారుండరు. భారత యుద్ధం ముగింపు సమయంలో రథసారథి అయిన కృష్ణుణ్ణి తన సేవకుడిగా భావించి ముందుగా రథం దిగమన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కాదు, నువ్వే ముందు దిగమన్నాడు. అర్జునుడు అయిష్టంగానే గర్వాన్ని అణుచుకొని దిగాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు దిగగానే రథం కాలిపోయింది. ఆ రథానికి తగిలిన అస్త్రశస్త్రాలు తాను ఉన్నంత వరకు పని చెయ్యవని, తాను రథం దిగగానే అవి దాన్ని ధ్వంసం చేస్తాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన అహంకారం ఫలితం ఎలా ఉంటుందో తలుచుకొని సిగ్గుపడ్డాడు అర్జునుడు. ఒక గురువు శిష్యులతో దేవాలయ సందర్శనకు వెళ్ళాడు. దారిలో సెలయేరు దాటాల్సి వచ్చింది. కొందరు భయపడడంతో వాళ్ళకి తన పేరు ఉచ్చరిస్తూ సెలయేరు దాటమని చెప్పాడు గురువు. వాళ్ళు అలాగే చేశారు. తన నామ మహిమ గురించి శిష్యుల ముందు గర్వపడ్డాడు గురువు. అందరూ దైవ దర్శనానికి వెళ్ళారు. పురుషులు నడుంపై భాగంలో ఎటువంటి వస్త్రం ధరించకూడదన్న నియమాన్ని అనుసరించారు. ముందుగా శిష్యులను పంపించి ఆఖరున గురువు లోపలికి వెళ్ళబోయాడు. పూజారి అతన్ని ఆపి నడుంపై భాగాన వస్త్రం తీయలేదేంటి అని అడిగాడు. గురువు నివ్వరబోయి ఛాతి మీద వస్త్రం ఏమి లేదన్నాడు. అప్పుడు పూజారి నవ్వుతూ అతని హృదయాన్ని అహంకారం అనే వస్త్రం కప్పివేసిందన్నాడు. శిష్యులు చేసింది భగవన్నామ స్మరణ అని, దానికి గురువు గర్వించవలసిన అవసరం లేదని చెప్పాడు. కాదు, వాళ్ళు స్మరించింది నా పేరే అని వాదించాడు గురువు. అప్పుడు పూజారి చిరునవ్వుతో అన్నీ భగవన్నామాలు కావా? నీ పేరు కూడా భగవంతుడి పేరే కదా అన్నాడు. అప్పుడు ఆ గురువు పూజారి కాళ్ళ మీద పడి నా కంటికి ఏర్పడిన పొరలు తొలగిపోయాయి, నాలోని అహంకారం ఈ క్షణమే నశించిపోయింది అన్నాడు. భగవంతుణ్ణి ఆశ్రయించడంలో అడ్డుపడే ఆయనని పొందకుండా ఆపే అంతర్గత శత్రువులను గుర్తించాలి. వాటిని వదిలించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.